హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వారి ఇళ్లకైతే అధికారులు అయితే వస్తున్నారండి. అయితే అధికారులు వచ్చిన తర్వాత మీరు ఈ ఒక్కటనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఈ ఒక్కటి చూపిస్తే కనుక మీకు ఈ కానుకనైతే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో ఆ కానుక ఏంటి, మనకి ఈ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్ ద్వారా సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి. అయితే ఇది మీకు ప్రొవైడ్ చేయాలంటే తప్పనిసరిగా అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు. సో అధికారులు వచ్చిన తర్వాత మీకు ఏమేమి అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అయితే 18 సంవత్సరాలు నిండిన వారికి మనకేంటంటే ఒక్కొక్కరి ఇళ్ళకు వచ్చి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, సో షుగరు, బీపీ, ఇంకా ఏదైనా మనకు 56 వ్యాధులకు సంబంధించి పరీక్షలు అయితే చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత మీకు ఏ వ్యాధి ఉంది, సో ఏంటి దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఒక మొబైల్ యాప్లో ఎంటర్ చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం మీకు ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ఇస్తుందండి. సో ఈ డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ₹1 మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు. అయితే ఆల్రెడీ మనకి ఏంటంటే 2022లో అయితే మనకు బారాస ప్రభుత్వం అయితే చేశారు. బట్ ఏంటంటే అప్పుడు డిజిటల్ కార్డు అయితే పంపిణీ అయితే చేయలేదు. ఇప్పుడు మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకేంటంటే ఈ సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఎలిజిబుల్గా ఉన్నారు ఏంటని తెలుసుకొని సో మనకు ఈ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో ఇదంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డులు కలిగిన వాళ్ళ ఇళ్లకు మనకు అధికారులు అయితే వస్తున్నారు. తప్పనిసరిగా మీరు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క మనకు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.